నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ 2025 ఫిబ్రవరిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఒక యథార్థ కథ ఆధారంగా రూపొందడం వల్ల దీని షూటింగ్ మరియు మేకింగ్ విశేషాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు. ఈ సినిమాను అత్యంత సహజంగా చిత్రీకరించడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది. శ్రీకాకుళం కథ శ్రీకాకుళం జిల్లాలోని ఉప్పాడ అనే మత్స్యకార గ్రామం చుట్టూ తిరుగుతుంది. అందుకే అక్కడి రియల్ లొకేషన్లలో సముద్ర తీర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. గుజరాత్ కథలో భాగంగా మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లే సన్నివేశాల కోసం గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ నిర్వహించారు. కర్ణాటక కేరళ కొన్ని కీలక సన్నివేశాలను కర్ణాటక మరియు కేరళలోని సముద్ర తీరాల్లో చిత్రీకరించారు. హైదరాబాద్ సముద్రం మధ్యలో జరిగే కొన్ని రిస్కీ సీన్ల కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ వాటర్ ట్యాంక్ సెట్లను నిర్మించారు. మేకింగ్ విశేషాలు. శ్రీకాకుళం యాస. నాగ చైతన్య తన కెరీర్లో మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడారు. దీనికోసం ఆయన షూటింగ్కు ముందే ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. షూటింగ్ స్పాట్లో కూడా స్థానిక మత్స్యకారులతో ముచ్చటిస్తూ వారి హావభావాలను నేర్చుకున్న మేకింగ్ వీడియోలు వైరల్ అయ్యాయి. నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్. మత్స్యకారుడిగా కనిపించటానికి చైతన్య తన బాడీని చాలా రఫ్ అండ్ టఫ్ గా మార్చుకున్నారు. ఆయన జిమ్ వర్కౌట్స్, గెటప్ కోసం పడిన కష్టం మేకింగ్ వీడియోలో చూడొచ్చు. పాకిస్తాన్ జైలు సెట్. పాకిస్తాన్ జైలు వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేసిన సెట్, అక్కడ జరిగే యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టెక్నికల్ హైలైట్స్. సినిమాటోగ్రఫీ. షాదత్ సైనుద్దీన్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సముద్రపు నీలిరంగును, మత్స్యకారుల జీవితాల్లోని సహజత్వాన్ని ఆయన కెమెరాలో బంధించిన తీరు మేకింగ్ వీడియోలో చూడొచ్చు. డైరెక్టర్ విజన్. చందు మొండేటి ఈ కథపై దాదాపు 2 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశారు. బాధితులను స్వయంగా కలిసి విషయాలు సేకరించిన క్లిప్పింగ్స్ ను కూడా మేకింగ్ వీడియోలో జోడించారు. సముద్రంపై సాహసోపేత చిత్రీకరణ. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అసలైన సముద్రంపైనే జరిగింది. సాధారణంగా సినిమాల్లో సముద్రం సీన్లను ట్యాంకుల్లో లేదా గ్రీన్ మ్యాట్తో తీస్తుంటారు. కానీ చందు మొండేటి సహజత్వం కోసం సముద్రం మధ్యలోకి బోట్లలో వెళ్లి షూట్ చేశారు. అలల ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో షూటింగ్ చేయటం నటీనటులకు, టెక్నీషియన్లకు పెద్ద సవాల్గా మారింది. షూటింగ్ స్పాట్లో యూనిట్ సభ్యులకు సీ సిక్నెస్ వచ్చినా ఓర్చుకొని పనిచేశారని సమాచారం. నాగ చైతన్య మేకోవర్ ప్రిపరేషన్. శ్రీకాకుళం స్లాంగ్. చైతన్య ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసను నేర్చుకోవటానికి నెలల తరబడి ప్రాక్టీస్ చేశారు. షూటింగ్ స్పాట్లో కూడా ఆయన లోకల్ మత్స్యకారులతో కలిసి కూర్చుని వారి మాట తీరును, బాడీ లాంగ్వేజ్ను గమనించేవారు. శారీరక శ్రమ. ఒక మత్స్యకారుల్లా కనిపించడానికి చైతన్య తన జుట్టును పెంచి చర్మాన్ని ట్యాన్ చేసుకున్నారు. జిమ్లో గంటల తరబడి శ్రమించి రఫ్ లుక్లోకి మారారు. సాయి పల్లవి సత్య పాత్ర. సాయి పల్లవి పాత్ర పేరు సత్య. షూటింగ్ సమయంలో ఆమె మేకప్ లేకుండా చాలా సహజంగా నటించారు. సాయి పల్లవి నటన. సాయి పల్లవి ఇందులో సత్య అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది. ఆమె డాన్స్ ప్రాక్టీస్, ఎమోషనల్ సీన్ల మేకింగ్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. బుజ్జితల్లి వంటి పాటల రికార్డింగ్, ఆ పాటల చిత్రీకరణ వెనుక ఉన్న హడావిడిని మేకింగ్ వీడియోలో చూపించారు. షూటింగ్ సవాళ్లు. సముద్రం మధ్యలో చిత్రీకరణ. సముద్రం మధ్యలో బోట్లపై షూటింగ్ చేయటం చాలా కష్టమైన పని.
కెమెరా యూనిట్, నటీనటులు అలల తాకిడిని తట్టుకుంటూ సీన్లను పర్ఫెక్ట్గా తీయటానికి చాలా శ్రమించారు. శ్రీకాకుళం సాంప్రదాయాలు, వారి పండగల నేపథ్యంలో వచ్చే సీన్లలో సాయి పల్లవి ఎనర్జీ సెట్కే హైలైట్గా నిలిచేదట. ముఖ్యంగా ఒక భారీ జాతర సీక్వెన్స్ను వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరించారు. గుజరాత్, కరాచీ సెట్స్. కథలో భాగంగా హీరో పాకిస్తాన్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం గుజరాత్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అలాగే పాకిస్తాన్ జైలు వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్లోని ఒక స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఈ జైలు సన్నివేశాల చిత్రీకరణ సమయంలో వాతావరణం చాలా సీరియస్గా ఉండేదని, చైతన్య నటన చూసి యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారని బాబీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బోట్ల తయారీ. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని పాతకాలపు ఫిషింగ్ బోట్లను డిజైన్ చేయించారు. కేవలం షూటింగ్ కోసమే కొన్ని బోట్లను కొనుగోలు చేసి వాటిని శ్రీకాకుళం మత్స్యకారుల బోట్లలా మార్చడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కంపోజిషన్. షూటింగ్ జరుగుతున్నప్పుడే కొన్ని సీన్లకు తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ అక్కడికక్కడే ట్యూన్స్ ఇచ్చేవారట. ముఖ్యంగా సముద్రపు అలల శబ్దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లాన్ చేయటం ఒక ప్రయోగంగా నిలిచింది. నాగచైతన్య కెరీర్లోనే ఇది అతిపెద్ద వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకులు ఈ సినిమాకు చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు. కేవలం కమర్షియల్ సినిమాగానే కాకుండా ఒక గొప్ప ఎమోషనల్ డ్రామాగా దీనికి గుర్తింపు లభించింది. నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ కొనియాడారు. బ్రేక్ ఈవెన్. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ విడుదలైన మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. లాభాలు. ఆంధ్ర మరియు నైజాం ఏరియాల్లో ఈ సినిమా పంపిణీదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ కూడా చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.